హలో వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్. హాయ్, ఇప్పుడు మన వీడియో సెషన్లో 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి UNIT-2 అనే లెసన్ చూస్తున్నామండి. దాని నేమ్ ద లాస్ట్ క్యాసెట్ అనే ఒక లెసన్. ఆ లెసన్లో మీకు ఇంతకుముందు వీడియోలో వొకాబులరీ పార్ట్ అందించాను. నౌ దిస్ ఈజ్ దట్ గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో ఏంటంటే మీకు 2 టైప్స్ ఇచ్చాడండి. ఒకటి మీకు కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పాడు, తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ గురించి చెప్పాడు. మనకి యూనిట్ వాళ్ళు ఏం చూసామండి, మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూసాం కదా. ఇప్పుడు యాడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ కూడా చెప్పాడు అన్నమాట. ఫస్ట్ అది మీకు సెకండ్ పార్ట్లో ఉంది. ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనకి కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఇందులో అదేంటో ఒకసారి చూద్దాం మనం. ఇదంతా కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్యాసేజ్ యాజ్ టీజ్గా ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఇచ్చి సెంటెన్స్లో రాయమన్నాడు. అది అలాగే ఆ ఇచ్చిన కలెక్టివ్ నౌన్స్ కూడా ఇలాగే రాసాం. అంటే చాలా ఉంటాయండి. మనకేంటంటే మెయిన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ వెళ్తాం మనం, కనుక టెక్స్ట్ బుక్లో ఉన్నాయే ఇచ్చామన్నమాట. జనరల్ అంటే ఇక అన్లిమిటెడ్ చాలా ఉంటాయి. అవి మనం జనరల్గా వెళ్తలేదు. టెక్స్ట్ బుక్ బేస్డ్ ఏదైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవే చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. కనుక ప్యాసేజ్ ఎలా ఉందో చూడండి. రీడ్ ద ప్యాసేజ్, అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ప్యాసేజ్ ఏమి ఇచ్చాడు, సుష్మా వాంటెడ్ టు బై ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బంచ్ గా అండర్లైన్ చేసి చూడండి, BUNCH బంచ్. ఆ ఫ్లవర్స్ ఫర్ హర్ టీచర్. షీ రషెడ్ టు ద ఫారెస్ట్ బట్ దేర్ వాజ్ ఏ హ్యూజ్ క్రౌడ్. She bought one and quickly reached her school. When she entered the class, there were already a heap of greetings and bouquets on the teacher's table. But the teacher accepted Sushma's flowers as if they were special. Then she distributed a packet of sweets to all the children. It was a wonderful day for them. ఈ రకంగా ప్యాసేజ్ ఉందండి. ఆ ప్యాసేజ్ ఏం చేసండి, ద అబోవ్ అండర్లైన్ వర్డ్స్ రెఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ద అబోవ్ అండర్లైన్ వర్డ్స్ రెఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే థింగ్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, దీస్ ఆర్ కాల్డ్ దట్ collective nouns. Those are called collective nouns. Collective nouns అంటే group of people or things. Those words refer to a group of people or things. Such words are called collective nouns. ఇది మనకు కావాలన్నమాట. ఇక్కడ అన్నం చేసిన ఏంటి, బంచ్ అని ఒకటి అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. తర్వాత క్రౌడ్ అంటే క్రౌడ్ అంటే గ్యాదరింగ్, లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ అదనమాట. అంటే సమూహంగా ఉన్నవాళ్ళు క్రౌడ్. అలాగే దేర్ వర్ ఆల్రెడీ హీప్ ఆఫ్ గ్రీటింగ్స్. హీప్ అంటే ఒక అంటే హీప్ ఆఫ్ స్టోన్స్ అంటాం. అంటే ఆ రాళ్ళ యొక్క రాళ్ళ గుట్ట హీప్ అంటాం అనమాట. అలాగే ఇక్కడ ఏంటి హీప్ ఆఫ్ గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్స్ అన్ని కూడా కుప్పగా పోసి ఉన్నాయి అనమాట. అంటే ఉదాహరణ మీద ఒకటి కానీ పక్కన ఇలా ఎత్తుగా పోసి ఉన్నాయి, కనుక హీప్ అన్నాడు అనమాట. అలాగే on the teacher's table, but the teacher accepted Sushma clothes as if they were special. Then she distributed a packet of sweets. You know very well packet and తెలుసు కదా మీకు. To all the children. It was a wonderful day for them. Actually ఏం చెప్పారు మనకి, a group of people or things. Those words refer to a group of people or things. Such words are called the collective nouns అని చెప్పి ఆ తర్వాత ఏం చేశాడు, మీకు ఎక్సర్సైజ్ కింద ఈ యొక్క వర్డ్స్ ఇచ్చాడండి. సో రైట్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ వర్డ్ యూజింగ్ దీస్ కలెక్టివ్ నౌన్స్. ఈ యొక్క వర్డ్స్ కలెక్టివ్ నౌన్ వర్డ్స్ ఇచ్చి టెక్స్ట్ బుక్లో వీటికి సెంటెన్సెస్ ఓన్ సెంటెన్స్ రాయమన్నారు అనమాట. ఇవి మనకు కావాలి. ఈజ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఏం చేయాలి, ఒకటి ఆర్మీ. ఆర్మీ అంటే మీకు జనరల్గా తెలిసి ఉంటుంది. ఆర్మీ అంటే మిలిటరీ ఫోర్స్ అనమాట. ఏ పర్టికులర్ ఫోర్స్ ఆఫ్ ద కంట్రీ, దట్స్ కాల్డ్ మిలిటరీ ఫోర్స్. తర్వాత గ్రూప్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ పుట్ టుగెదర్ యాజ్ ఏ వన్ యూనిట్. ఇక్కడ గ్రూప్ వచ్చింది కదండి, ఇక్కడ ఇందాక చెప్పాం కదా. ఇది ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ పుట్ టుగెదర్ యాజ్ ఏ వన్ యూనిట్. నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ థింగ్స్ కానీ ఒక 1 యూనిట్గా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందులో 1 యూనిట్ అంటే చాలా మంది ఉన్నారన్నమాట. దట్స్ కాల్డ్ గ్రూప్ అనమాట. అలాగే హర్డ్ అంటే ఏం చేయొచ్చు, హర్డ్ అంటే ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ of the same type live together. A large group of animals of the same type. Herd of elephant అవ్వచ్చు, herd of buffalo అవ్వచ్చు, herd of cows అవ్వచ్చు. కనుక ఏంటి ఇక్కడ, a large group of animals. తర్వాత
పుట్ ద ఆబ్జెక్ట్స్ వన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అనదర్. పైల్ అంటే ఓదాని మీద బుక్స్ టేబుల్ మీద ఓదాని మీద పేర్చుకుంటూ వెళ్తాం కదా. అలాగే ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ ఎలా ఉంటాయి, దీని సపరేట్గా ఉండవు ఎక్కడ కూడా. ఆఫీస్లో ఫైల్స్ అన్ని కూడా ఎలా పెట్టుకుంటాయి ఆఫీస్లో, ఒకదాని మీద ఒకటి, ఓ ఫైల్ మీద ఒకటి, ఓ ఫైల్ మీద ఒకటి, ఓ ఫైల్ మీద ఒకటి, అలా అంటే ఫైల్ ఆఫ్ ఫైల్స్, పైల్ ఆఫ్ ఫైల్స్ అదనమాట మీనింగ్. అది ఓదాని మీద ఒకటి దొంతలుగా ఉంటాం అనమాట. అలాగే ఫ్లీట్, ఫ్లీట్ అంటే ఏంటి అక్కడ అర్థం మీనింగ్, ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్, ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ అనమాట. షిప్స్ యొక్క సమూహం అంటే ఆ యొక్క ఓడల యొక్క సమూహాన్ని ఫ్లీట్ అంటాం అనమాట. అలాగే ఫ్లాక్, ఎఫ్ఎల్ఓసి, ఫ్లాక్ అంటే మీనింగ్ ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ షీప్, గొర్రెల యొక్క సమూహం కానీ, అలాగే గోట్స్, మేకల యొక్క సమూహం కానీ, అలాగే బర్డ్స్, పక్షుల యొక్క సమూహం కానీ, అలాగే పీపుల్, ప్రజల యొక్క సమూహం కానీ అన్నీ కూడా ఫ్లాక్ కింద వస్తాయి అన్నమాట. ఎఫ్ఎల్ఓసికి ఫ్లాక్ కింద వస్తాయి అన్నమాట, ఫ్లాక్. తర్వాత బంచ్, బంచ్ అంటే మనం చిన్నప్పుడు విన్నాం ఏంటంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని విన్నాం కదా, ద్రాక్ష పళ్ళ గుత్తులు మన పాఠంలో వచ్చింది. ఎక్కడ థర్డ్ క్లాస్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ నుంచి వస్తుంది అన్నమాట. లేదంటే ఫోర్త్, ఫిఫ్త్లో కూడా మనకు వచ్చి ఉంటుంది. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఆ యొక్క ఇమేజ్ ఇస్తాయి అన్నమాట. అంటే అక్కడ గ్రేప్స్ యొక్క ఇమేజ్, గ్రేప్ అంటే ఒకటి ఇవ్వడండి, చూడండి బుక్లో ఎక్కడ వన్ ఎవడో. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, గ్రేప్ యొక్క మనం మార్కెట్లో అమ్మినా కూడా గ్రేప్స్ యొక్క గుర్తు కొంటాం మనం, అంతేగాని ఒక గ్రేపు రెండు గ్రేపులు కొనం. దాని ఏంటంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అనమాట. అదేంటి కదా, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అవ్వచ్చు, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అవ్వచ్చు, ఏ బంచ్ ఆఫ్ బనానాస్ కూడా మనం చూడండి. అంటే మార్కెట్లో మనం డజన్ బనానాస్ కొంటాం. డజన్ అంటే ఎన్ని ఉంటాయి, పైన ఉంటాయి అందులో, దట్స్ కాల్డ్ బంచ్ అనమాట. బంచ్ ఆఫ్ బనానాస్. అలాగే బంచ్ ఆఫ్ కీస్, తాళాలు గుర్తుంటుంది కదా, కానీ బంచ్ ఆఫ్ కీస్ అంటాం దాన్ని. ఆ విధంగా బంచ్ అంటే మీనింగ్ అది. ఈ రకంగా ఏమి ఇచ్చారు, వర్డ్స్ ఇచ్చి మనకి ఈ యొక్క కలెక్టివ్ వర్డ్స్ లేదా కలెక్టివ్ నౌన్స్, అంటే కలెక్టివ్ వర్డ్స్ కానీ కలెక్టివ్ నౌన్స్ని మనని సెంటెన్స్ ద్వారా రాయమన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మీరు ఇక్కడ ఫస్ట్ వన్ ఆర్మీ అంటే, ఆర్మీ అంటే ఏ విధంగా రాయగలం మనం, బోత్ ఈజ్, చూడండి ఇక్కడ బోత్ హీజ్ సన్స్ ఆర్ ఇన్ ద ఆర్మీ. ఇది మనం వర్డ్స్ రాయమన్నాడు, సెంటెన్స్ రాయమన్నాడు కదా. ఆర్ లేకపోతే ఇంకా మీ ఇష్టం ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు అండి, ఓటాని కాదు, ఇది ఒక సెంటెన్సే ఉండదని కాదు, ఆ మీనింగ్ వచ్చే ఎన్నైనా తీసుకోవచ్చు మీరు అందులో. బోత్ ఈ సన్స్ ఆర్ ఇన్ ద ఆర్మీ. అలాగే ఈ జాయిన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ, లేకపోతే ఈ జాయిన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఈ విధంగా మనం ఎన్నైనా సరే రాసుకోవచ్చు అన్నమాట ఆర్మీ అనే వర్డ్ ఉపయోగించి. ఆ తర్వాత తర్వాత గ్రూప్ అనమాట. సెకండ్ వన్ గ్రూప్ అని ఇచ్చాడు, GROUP. గ్రూప్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ పుట్ టుగెదర్ యాజ్ ఎ వన్ యూనిట్, దాన్ని గ్రూప్ అంటాం అనమాట. గ్రూప్ని మనం ఏ విధంగా సెంటెన్స్ ఉపయోగించవచ్చు అంటే, దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్, చూడండి ఇక్కడ, దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ live in slums. This group of people live in slums. అంటే live in slums కానీ లేదంటే live in slum areas కానీ, live in slum area. స్లమ్ ఏరియా అంటే తెలుసు కదండి మీకు. అంటే స్లమ్ ఏరియా అంటే మనకి విలేజ్కి దూరంగా ఉండి అందరూ కూడా మురికి వాళ్ళు అనమాట. మురికి వాళ్ళని స్లమ్ ఏరియాస్ అంటాం. ఒక ముఖ్యమైన మన మాటలు చెప్పుకోవాలంటే మురికి వాళ్ళు, ఆ యొక్క మురికి వాళ్ళని స్లమ్ ఏరియాస్ అంటాం, లేకపోతే స్లమ్స్ అంటాం. దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ స్లమ్స్, లేకపోతే ఇన్ స్లమ్ ఏరియా. అలాగే హర్డ్, హర్డ్ అంటే మీనింగ్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆఫ్ ద సేమ్ టైప్ లివ్ టుగెదర్. అదే గ్రూప్ అనమాట, అదే టైప్ ఆఫ్ యానిమల్స్. ఇఫ్ దే లివ్ టుగెదర్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ హర్డ్. దట్ గ్రూప్ ఈజ్ కాల్డ్ హర్డ్. ఇక్కడ ఏంటంటే దీనికి మనం herd of cattle in the field. We saw a herd of cattle in the field. తర్వాత pile, pile. Put the objects one on the top of another. Pile meaning ఏంటి, put the objects one on the top of the other. దీనికి ఏంటంటే there is a pile of books. ఏ విధంగా రాయొచ్చండి, there is a pile of books on the table.
ఈ విధంగా దీన్ని రాయొచ్చు మన పైల్ ఆఫ్ బుక్స్. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ గ్రూప్కి గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఆర్మీకి ఈ విధంగా రాసాం. ఆ తర్వాత ఫ్లీట్, FLET, ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అన్నమాట. ఫ్లీట్ అంటే దేర్ ఈజ్ ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, దేర్ ఈజ్ ఏ fleet of ships, there is a fleet of ships, there is a fleet of ships on the east coast, a fleet of ships అంటే షిప్స్ యొక్క సమూహాన్ని ఫ్లీట్ ఏమంటాం, మనం ఇక్కడ ఫ్లీట్ అంటాం. అలాగే ఫ్లాక్, FLOCK, ఫ్లాక్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ షీప్ కానీ, గొర్రెల సమూహం కానీ, గోట్స్ యొక్క సమూహం కానీ, బర్డ్స్ యొక్క సమూహం కానీ, లేదా పీపుల్ యొక్క సమూహం కానీ ఫ్లాక్ అంటాం, FLOCK, ఫ్లాక్. దీన్ని మనం సెంటెన్స్లో ఏ విధంగా రాయొచ్చు అంటే దెర్ ఈజ్ ఎ ఫ్లాక్ ఆఫ్ బోట్స్, there is a flock of boats, there is a flock of boats on the mango tree, ఈ విధంగా మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. there is a flock of boats, there is a flock of boats on the mango tree. And the last one which is given in the book is bunch అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ కానీ, బంచెస్ ఆఫ్ బనానాస్ కానీ, బంచ్ ఆఫ్ కీస్ కానీ, వీళ్ళు ఏవో చూసుకుని మనం రాయొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని బాగా అలవాటు కదా మనకి. అక్కడ ఏం రాస్తున్నారు, ద ఓల్డ్ ఉమెన్ ఈట్స్, the old woman eats a bunch of grapes every day. The old woman eats a bunch of grapes every day. చూడండి, బంచ్ ఆఫ్ గ్రేప్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో మనకి 7 ఇచ్చారండి బుక్లో, మనకి టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో. అవి ఏంటంటే ఆర్మీ ఒకటి, గ్రూప్ ఒకటి, హార్డ్ ఒకటి, పైల్ ఒకటి, ఫ్లీట్ ఒకటి, ఫ్లాక్ ఒకటి, బంచ్ ఒకటి. వీటికి మీనింగ్స్ ఇందా చెప్పినట్టుగా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, లేదనుకో ఒక డిక్షనరీలో చూసి మీనింగ్స్ రాయండి. తర్వాత మీరు ఇవే కాదండి, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్ బేస్ వెళ్తున్నాం కనుక ఇది చూసాం, తర్వాత మనకు టైం ఉన్నప్పుడు మిగతా మీనింగ్స్ కూడా చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్, రీడింగ్ మై దట్ ఈస్ okay, thank you to all for watching my videos on the YouTube. Okay, I continue in my next video. The next video is very interesting to you because the video is based on adverbs of manner and the adverbs of frequency. Adverbs of frequency already told in that unit number 1. That is second video, that is that unit 2 completely deals with the adverbs of manner. After that I give you the difference between adverbs of frequency and adverbs of manner. ఆ డిఫరెన్స్ అని మీకు క్లియర్గా ఇస్తాను మీకు. అది ఇంతకుముందు స్టూడెంట్ చాలామంది ఏంటంటే లేట్ అనే వర్డ్ అది మరి అది అడ్జెక్టివ్ అవ్వదని చెప్పి అడిగారు, లేకపోతే యాడ్వర్బ్ అవ్వదని చెప్పి అడిగారు. కొన్ని వర్డ్స్ అడ్జెక్టివ్ యాడ్వర్బ్గా ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్ కూడా మీకు ఇస్తాను ఇప్పుడు వచ్చే వీడియోలో. సేమ్ వర్డ్స్ ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అడ్జెక్టివ్లోనే ఉంటాయి, యాడ్వర్బ్లోనే ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెన్స్ కావాలి మనకి, ఆ వర్డ్స్ కావాలి. అవన్నీ కూడా మీకు ఆ క్లారిఫికేషను ఈ నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్, బాయ్.